డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ పీజీ కోర్సెస్ చేస్తున్నారో ఈ వీడియోలో లైక్ పాస్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు యూనివర్సిటీ నుంచి ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మనకు అసైన్మెంట్స్ ఉంటాయి, థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వీటిలో మినిమం పాస్ మార్క్స్ వస్తేనే మీకు ఫైనల్ ఎగ్జామ్లో మీకు పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మెయిన్గా ఎవరైతే ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, సో ఈ స్టూడెంట్స్కి మనకు ఎవాల్యుయేషన్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్ని మార్క్స్ ఉంటాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ థియరీ కావచ్చు మనకు ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనకు అసైన్మెంట్స్ ఉంటాయి. సో అసైన్మెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే సెమిస్టర్ ఎగ్జామ్స్, నెక్స్ట్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను అసైన్మెంట్స్ గురించి మాట్లాడతాను. సో ఈ అసైన్మెంట్స్ వచ్చేసి అందరికీ కామన్ ఉంటాయండి. మీరు ఏ కోర్స్ అన్నా తీసుకోండి, మనకు అసైన్మెంట్స్ అనేవి మ్యాండేటరీ. సో ఈ అసైన్మెంట్స్ మనకు థియరీ ఎగ్జామ్స్ ఓవరాల్గా మనకు మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా అసైన్మెంట్స్ గురించి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో అసైన్మెంట్స్ వచ్చేసి సెమిస్టర్ వైజ్ మనకు 2 అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్కి. ఒక్క అసైన్మెంట్స్ వచ్చేసి 15 మార్క్స్. సో 2 అసైన్మెంట్స్ వచ్చేసి టోటల్ 30 మార్క్స్ ఉంటాయి. సో మనకు ఓవరాల్గా ఫైనల్కి 30 మార్క్స్ ఉంటాయి అసైన్మెంట్స్కి. సో కాకపోతే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ప్రతి అసైన్మెంట్స్లో 40% ఆఫ్ మార్క్స్ మీకు కంపల్సరీగా రావాలి, అప్పుడు మాత్రమే మీరు పాస్ అయినట్టు. సో ప్రతి 15 మార్క్స్కి 40% అంటే 6 మార్క్స్. సో 2 అసైన్మెంట్స్, ఇందులో 6 రావాలి అండ్ ఇంకొక 2 అసైన్మెంట్స్ ఉంటాయి సబ్జెక్ట్కి. సెకండ్ అసైన్మెంట్లో కూడా 6 మార్క్స్ రావాలి. సో 6 + 6 12 మార్క్స్. సో ఓవరాల్గా 30 మార్క్స్కి మీకు 12 మార్క్స్ వస్తేనే పాస్ అయినట్టు. సో ఇందులో 6 రావాలి, ఇందులో 6 రావాలి. నేను ఒక అసైన్మెంట్ నేను ఇందులోనే 12 మార్క్స్ తెచ్చుకుంటా అంటే అట్లా రూల్స్ ఒప్పుకోవండి. మీకు మినిమం మార్క్స్ రావాలి ప్రతి దాంట్లో. సో ఇది అసైన్మెంట్స్ గురించి. సో ప్రతి సబ్జెక్ట్కి ఆర్ మనకి సెమ్కి 2 అసైన్మెంట్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి. ఇందులో 6 మార్క్స్, ఇందులో 6 మార్క్స్, ఓవరాల్గా 12 మార్క్స్ రావాలి. ఇవి అసైన్మెంట్స్ గురించి. సో మిస్ అవ్వద్దు అసైన్మెంట్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు థియరీ ఎగ్జామ్స్. సో థియరీ ఎగ్జామ్స్ వచ్చేసి 70 మార్క్స్కి ఉంటాయి. సో మీరు ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సి అన్నిటికీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే కొన్ని కోర్సెస్కి డిఫరెంట్ ఉంటాయి. సో నేను అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇందులో పాస్ మార్క్ ఏ విధంగా ఉంటాయో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 70 మార్క్స్కి సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సో ఎంఏ కావచ్చు, ఎంకామ్ ఇవన్నీ మనకు థియరీ బేస్డ్. సో థియరీ బేస్డ్ ఒకలాగా ఉంటాయి అండ్ మనకు ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎంఎస్సి కావచ్చు ఒకలాగా ఉంటాయి. సో మనకు 2 సెషన్స్ లాగా ఉంటాయి. సో కొన్ని వాటిలో ఏ విధంగా ఉంటాయంటే ఎంఏ ఎంకామ్ కావచ్చు మీకు లైక్ సెక్షన్ ఏ వచ్చేసి 40 మార్క్స్, సెక్షన్ బి వచ్చేసి 30 మార్క్స్, లేదంటే సెక్షన్ ఏ 30 మార్క్స్, సెక్షన్ బి 40 మార్క్స్, ఆ విధంగా ఉంటాయి. సో అందులో కూడా మనకు చాయిసెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 రాయండి, లేదంటే 8 క్వశ్చన్స్ ఇచ్చి ఇలా 4 రాయండి. సో ఆ విధంగా మనకు చాయిసెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే సెక్షన్ ఏ 20 మార్క్స్, సెక్షన్ బి 50 మార్క్స్. సో ఇలా సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా ఈ విధంగా ఉంటాయి. సో 2 ప్యాటర్న్స్ మనము ఈ పీజీ కోర్సెస్లో చూడొచ్చు. సో 30-40 అన్న ఉండొచ్చు, 20-50 అన్న ఉండొచ్చు. సో ఓవరాల్గా చెప్తున్నాను కాబట్టి నేను ఈ 2 ప్యాటర్న్స్ మీకు చెప్తున్నాను. సో ఓవరాల్గా 70 మార్క్స్. సో ఇప్పుడు మీరు సెక్షన్ ఏ ప్లస్ సెక్షన్ బి మొత్తం కలిపి మనకు 70కి 40% ఆఫ్ మార్క్స్ వస్తేనే పాస్ అయినట్టు. అంటే 70కి 28 మార్క్స్ రావాలి. అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అందులో కూడా మళ్ళీ కట్ ఆఫ్స్ ఉంటాయంటే అట్లుండవు ఓవరాల్. సో 70 మార్క్స్కి మినిమం 28 వస్తేనే పాస్. సో అసైన్మెంట్స్ అంటే అసైన్మెంట్స్లో 12 మార్క్స్ రావాలి, అందులో కూడా 6 రావాలి, ఓవరాల్గా 12 రావాలి. ఇందులో ఓవరాల్గా మనకు 28 మార్క్స్ రావాలి 70కి. సో అప్పుడు ఆ 12 ఈ 28 కలిపితే 40 మార్క్స్. సో ఈ విధంగా మీరు పాస్ అయినట్టు. అంటే ఓవరాల్గా 100 మార్క్స్కి మనకు 40 మార్క్స్ రావాలి థియరీ ఎగ్జామ్స్లో. సో థియరీ ఎగ్జామ్స్లో అసైన్మెంట్స్ ప్లస్ థియరీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కలిపి ఓవరాల్గా మనకు 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో మీకు 100కి 40 మార్క్స్ రావాలి. సెమిస్టర్ ఎగ్జామ్ 28 పాస్, మనకు అసైన్మెంట్స్ 12 మార్క్స్. సో ఇది మనకు ఓవరాల్గా ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సి. సో పాస్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ 100కి. ఇది థియరీ బేస్డ్.
అదే ఇప్పుడు కొందరికి ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఎవరైతే ఈ ఎంఎస్సి కోర్స్ చేసే వాళ్ళకు మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో సపోజ్ కొందరికి 4 సబ్జెక్ట్స్, కొందరికి 3 సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ప్రతి ప్రాక్టికల్లో కూడా మీరు పాస్ అవ్వాలి. సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 50 మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రాక్టికల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ అనుకోండి, మీకు 3 సబ్జెక్టులు ఉండొచ్చు, 4 సబ్జెక్ట్స్, వాటికి సంబంధించిన ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ప్రతి ప్రాక్టికల్ సబ్జెక్ట్లో 50 మార్క్స్ ఉంటాయి. సో ఇందులో కూడా పాస్ మార్క్స్ ఉంటాయి. సో 50కి మీకు మినిమం 40% అంటే 12 మార్క్స్ పక్కా రావాలి. సో 50కి 20 మార్క్స్ రావాలి. 50కి 20 మార్క్స్ అంటే 40% అంటే 20 మార్క్స్. సో ఎగ్జాంపుల్ 4 సబ్జెక్ట్స్, 4 ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, మీకు ప్రతి సబ్జెక్ట్లో 20 వస్తేనే మీరు పాస్ అయినట్టు. సో థియరీలో పాస్ అవ్వాలి, ప్రాక్టికల్లో పాస్ అవ్వాలి. థియరీలో పాస్ అయ్యి ప్రాక్టికల్ అటెండ్ కాకుండా నేను పాస్ అవ్వాలి అనుకుంటే ఫెయిలే. సో ఫెయిల్ అని పడుతుంది. మీరు థియరీలో పాస్ అవ్వాలి, ప్రాక్టికల్స్లో కూడా పాస్ అవ్వాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అసైన్మెంట్ రాస్తున్నారా, థియరీ ఎగ్జామ్ రాస్తున్నారా, మీరు ల్యాబ్ ఎగ్జామ్ రాస్తున్నారా, మీకు 40% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి లేవా, అవే మనకు పాస్ మార్క్స్. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఓవరాల్గా థియరీ ఎగ్జామ్ రాసే వాళ్ళకు 100కి 40 మార్క్స్ రావాలి. అదే ఎవరైతే మనకు ప్రాక్టికల్ రాస్తున్నారో 50 మార్క్స్కి మీకు 20 మార్క్స్ రావాలి. సో ఒకటే థంబ్ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి, మీ మ్యాక్సిమం మార్క్స్కి మనకు 40% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయో లేవో చూసుకోండి. సో 40% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. సో ఇవి మనకు పాస్ మార్క్స్. ఎవరైతే లైక్ ఇప్పుడు పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఆల్రెడీ పీజీలో ఉన్న వాళ్ళు, మీకు కొంతమందికి మనకు పాస్ ఆ ఫెయిలా తెలియదు. సో 40% మీకు వస్తే మీరు పాస్ అయినట్టు. సో మనకి అసైన్మెంట్స్ ఎలా రాయాలి, మీరు అసైన్మెంట్స్ మనకి వెబ్సైట్లోనే అన్నీ అప్డేట్ చేస్తారు. సో మీకు వెబ్సైట్లో అసైన్మెంట్స్ ఫార్మేట్ ఏ విధంగా రాయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, సో వాటికి కూడా లాస్ట్ డేట్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో గైడ్లైన్స్ కూడా ఇస్తారు. అసైన్మెంట్స్ ఏ విధంగా రాయాలా, మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి. సో ఇవన్నీ మనకు ఎప్పుడైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు వెబ్సైట్లో రిలీజ్ చేస్తారో, నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తానండి. సో దట్ మీకు స్టార్టింగ్ డే లాస్ట్ డేట్ తెలవాలి. ఆ లాస్ట్ డేట్ లోపే మీరు యూనివర్సిటీకి ఆన్లైన్లో మీరు సెండ్ చేయాలి. సో అప్పుడు మాత్రం వ్యాలిడ్ అవుతుంది. లాస్ట్ డేట్ తర్వాత నేను సెండ్ చేస్తా అంటే అవి వ్యాలిడ్ అవ్వవు. సో ఇవి మ్యాండేటరీగా. సో మీరు సపోజ్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, మళ్ళీ బ్యాక్లాగ్ ఉంటుంది. సో ఇలా మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ప్రాపర్గా ఇప్పుడే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. థియరీ ఎగ్జామ్లో మినిమం మనకు పాస్ మార్క్ వస్తున్నాయి లేవా, 70కి 28 వస్తున్నాయి లేవా. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మ్యాండేటరీగా మీరు వెళ్ళాలి. మీ స్టడీ సెంటర్ కావచ్చు, మీకు షెడ్యూల్స్ ఇస్తారు. సో ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడ కండక్ట్ చేస్తారు, అండ్ మీకు కొన్ని క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో, మీకు ప్రాక్టికల్స్ సెషన్స్ కావచ్చు, అవి కండక్ట్ చేసేటప్పుడు మినిమం 75% అటెండెన్స్ కూడా ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఇస్తారు, లేదంటే ఇవ్వరు. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ పీజీ అంటే మరీ ఓపెన్గా లైక్ రెగ్యులర్ కోర్స్ ఏ విధంగా ఉంటుందో సేమ్ రూల్స్ ఉంటాయి. సో అక్కడ ఎట్లా స్ట్రిక్ట్ ఉంటుందో ఇందులో కూడా మీకు పేపర్ ఎవాల్యుయేషన్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, థియరీ ఎగ్జామ్స్ కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు సేమ్ ఉంటాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ మీరు పీజీ కోర్సెస్ చేస్తున్నారో, మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసుకోవడానికి చూడండి. సో దట్ మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ కావచ్చు, సో మళ్ళీ వెయిట్ చేయడము, మళ్ళీ జూనియర్స్తో రాయడము, సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటాయండి. అండ్ మనకు రెగ్యులర్గా కూడా ఇవి అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా ఉండవు. సో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని క్లియర్ చేసేటట్టు మీరు చూసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైతే పీజీ కోర్సెస్ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు పాస్ మార్క్స్ కావచ్చు, మీకు అసైన్మెంట్స్ అండ్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఏ విధంగా పాస్ అవ్వాలో ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని మెన్షన్ చేయండి. అండ్ మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైతే పీజీ కోర్సెస్ చేస్తున్నారో మీకు అన్ని అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.